అందరికీ నమస్తే. నేను మీ బాలాజీ వ్లాగ్స్. లాస్ట్ ఇయరు మనం ఇదే టైంలో ది 9 యాక్టింగ్ స్టూడియోస్కి అయితే మనం విజిట్ చేశాము. మీ అందరికి తెలుసు. నేను స్క్రీన్ మీద ఈ ఇమేజ్, ఈ థంబ్నెయిల్ అయితే నేను చూపిస్తాను, చూడొచ్చు. మ్యాక్సిమం నా ఆడియన్స్ అంతా ఈ వీడియో చూసారనుకుంటాను. సో ఇప్పటికీ 1 ఇయర్ అయిపోతుంది. ఎంతమంది నా త్రూ ఈ యాక్టింగ్ స్టూడియోలో జాయిన్ అయ్యారు, ఎంతమంది సినిమాలో వర్క్ చేస్తున్నారు, ఇదంతా మనం లోపల పోయి సార్తో మాట్లాడదాం. అండ్ ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు, ఎంతమందికి సినిమాలో అవకాశం వచ్చింది, సినిమాలు చేస్తున్నారు, రీసెంట్లీ ఏ సినిమా చేశారు, మొత్తం కంప్లీట్లీ మనమైతే అడుగుదాం, మాట్లాడుకుందాం. అండ్ అలానే చాలామంది సినిమాలలో స్ట్రగల్ చేస్తున్నారు. మ్యాక్సిమం తప్పేం చేస్తున్నారు అంటే, ఇప్పుడు ఎక్కడైనా ఆడిషన్ ఇన్ఫర్మేషన్ రాగానే యాక్టింగ్ రాదు, దాని గురించి బేసిక్ నాలెడ్జ్ ఉండదు, డైరెక్ట్లీ అక్కడ పోతున్నారు, ఆడిషన్స్ ఇస్తున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. సో ఇప్పుడు ఇది ఏదైతే మీరు కనిపిస్తున్నారు ది 9 యాక్టింగ్ స్టూడియోస్, వీళ్ళు మనకు యాక్టింగ్ నేర్పిస్తారు, దానికి తగ్గినట్టు నాలెడ్జ్ ఇస్తారు, A to Z కంప్లీట్లీ. మనకు ఒక యాక్టర్కి కావాల్సిన నాలెడ్జ్ కానివ్వండి, స్కిల్స్ కానివ్వండి, A to Z వీళ్ళు నేర్పించి దగ్గర ఉండి ఆడిషన్స్కి పంపించి అక్కడ ఆడిషన్స్ సెలెక్ట్ అయ్యేటట్టు మనకు యాక్టింగ్ నేర్పించి మొత్తం కంప్లీట్లీ వీళ్ళు చూసుకొని మనకు సినిమాలు అయితే పంపిస్తారు. సో ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి ది 9 యాక్టింగ్ స్టూడియో వాళ్ళు ఎలా సినిమాలో పంపిస్తారు, ఎలా అవకాశం వస్తాయి, అండ్ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా, అండ్ ఫీజు అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఫీజు అనేది ఎంత ఉంటుంది ఇది కూడా మనం మాట్లాడదాం. నేనైతే చెప్తున్నాను కదా, నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తా కాబట్టి పెద్ద పెద్ద లెక్క లక్షల్లో ఏమంతా ఉండదు, చాలా ఎఫోర్డబుల్ ఉంటుంది. అది డైరెక్ట్లీ మనం లోపల పోయి సార్తోనే మాట్లాడదాం. పదండి నాతో. సార్ నమస్కారం. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారు. నేను బాగున్నా. సో మా వీడియోలో 1 ఇయర్ అవుతుంది. లాస్ట్ ఇయర్ ఇదే టైంలో లాస్ట్ ఇయర్ సార్తో కలిసాం. సో ఆ వీడియో చాలా వైరల్ అయ్యింది. ఆ క్లాసెస్ కూడా సారే చెప్పారు. సార్ ఒకసారి మళ్ళీ మన ఆడియన్స్కి పేరు చెప్పండి సార్. నా పేరు గజేంద్ర అండి. నేను 9 యాక్టింగ్ స్టూడియోలో 4 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాను. లాట్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చారు. ఇప్పుడు ఫ్రెష్ బ్యాచ్ రన్ అవుతుంది. అలాగే సీనియర్స్ కూడా ఉన్నారు ఇక్కడ. ఇక్కడ స్టూడెంట్స్ చాలామంది టీవీ సీరియల్స్, మూవీస్ బాగా చేశారు. మీరే. ఎస్ సార్. సో సారే దగ్గరుండి యాక్టింగ్ నేర్పిస్తారు. మనం అన్నీ మాట్లాడదాం. సార్ ఫస్ట్ నాకు చెప్పండి, ఫస్ట్ యాక్టింగ్ నేర్పిస్తారా లేదంటే ఎలా స్టార్ట్ అవుతుంది మనది? ఫస్ట్ ఇక్కడ మీకు థియరీ నుంచి స్టార్ట్ అవుతుందండి. థియరీ అంటే యాక్టింగ్ పైన సబ్జెక్ట్స్ ఉంటాయి, వాటిపైన టీచ్ చేస్తారు. తర్వాత ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఓకే. దాన్ని బట్టి మీరు సినిమాలో, సీరియల్లో ఎలా అప్రోచ్ అవ్వాలో అది కూడా గైడెన్స్. ఫస్ట్ మీకు థియరీ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇప్పుడు నాకు ఒక ఆడిషన్ అవకాశం వచ్చింది. సో దాంట్లో ఫస్ట్ మెయిన్ థింగ్ మనకు కావాల్సింది ఏంటి సార్? ఆడిషన్లో మీకు ఫస్ట్ చేయాలంటే నవరసాలు చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్ మెమరీ, నవరసాల సబ్జెక్ట్స్ ఉంటాయి. అవి డైరెక్టర్ ఏ విధంగా అడుగుతున్నారు, దాన్ని మీరు ఎలా అప్రోచ్ అవ్వాలి, అసలు డైరెక్టర్ ఏ వేలో అడుగుతున్నారు, మనం ఎంతవరకు చేస్తే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది ఇక్కడ ఫుల్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు సార్ అన్నారు ఇక్కడ సీనియర్స్ కూడా ఉన్నారు, ప్లస్ న్యూ బ్యాచ్ కూడా ఉన్నారు. సో మనం స్టూడెంట్స్తో మాట్లాడచ్చు. మాట్లాడండి. సీనియర్ అన్నారు కదా? అవునండి, విష్ణు గారు. నమస్కారం సార్. ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్. ఫస్ట్ బ్యాచ్ వెళ్తుంది సార్. సో ఎప్పుడు జాయిన్ అయ్యారు సార్? 2022 అండి. 2022 సెప్టెంబర్లో స్టార్ట్ చేశారు. ఓకే. అక్టోబర్లో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఓకే. సో 1.5 month 2 months సరే ఇచ్చారా ట్రైన్? గజేంద్ర గారే సరే వచ్చేసాను సార్. ఓకే. సో సార్ మీకు ఫస్ట్ ఎక్కడికి వెళ్ళి స్టార్ట్ చేశారు, ఏం నేర్చుకున్నారు సార్? మీకు ఫస్ట్ ఏం నేర్పించారని చెప్పండి మాకు. అంటే యాక్చువల్లీ ఏంటంటే ఫస్ట్ యాక్టింగ్ అనేది చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే ఎవరికి వాళ్ళకి సెల్ఫ్గా సిల్వర్ స్క్రీన్ పైన, బిగ్ స్క్రీన్ పైన చూసుకోవాలని చెప్పేసి ఉంటుంది. బట్ ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనేది చాలా మందికి తెలియదు. సో నేను అలాంటి కన్ఫ్యూజన్లో ఉండేది. బట్ లక్కీలీ మా కామన్ ఫ్రెండ్ ఒక అతను స్టేటస్లో పెట్టడం 9 యాక్టింగ్ స్టూడియో ఓపెన్ అవుతుంది అని చెప్పేసి. అండ్ అది స్టూడియో కన్నా ముందు మీరు ఎప్పుడైనా ఏదైనా ఆడిషన్కి కానీ షూటింగ్కి కానీ ట్రై చేశారా? స్టూడియో కన్నా ముందు అంటున్నాను. అంతకుముందు షార్ట్ ఫిలిమ్స్, కొన్ని మూవీస్ కూడా ఆడిషన్స్ అది వెళ్ళాను. బట్ అంటే ఏం తెలియదు, అంటే ఓనమాలు అంటారు కదా. సో బేసిక్స్ కూడా తెలియదు యాక్టింగ్లో.
సో దానివల్ల ఆపర్చునిటీస్ రాలేదు. అండ్ ప్యారలల్ ఏంటంటే నేను కార్పొరేట్ ఎంప్లాయీ కూడా, సో జాబ్ చేసుకుంటూ యాక్టింగ్ కోసం ట్రై చేశాను. కుదరకపోయేది నాకు. ఆపర్చునిటీస్ కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి, కాస్టింగ్ ఏజెన్సీ కానీ, లేదు అంటే ఆడిషన్స్ ఎలా ఇవ్వాలి, ఎక్కడ అవుతున్నాయి ఆపర్చునిటీస్, ఎక్కడ ఉన్నాయి ఏంటి. ఎప్పుడైతే మా కామన్ ఫ్రెండ్ స్టేటస్ చూశానో నాకు అప్పుడు అనిపించింది మేబీ జాయిన్ అయితే ఒక మోడ్ ఉంటుంది నాకు యాక్టింగ్ వెళ్ళడానికి, ఒక పాత్ దొరుకుతుంది అని చెప్పేసి 9 యాక్టింగ్ స్టూడియో వాళ్ళని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఎప్పుడు అప్రోచ్ 2022 అక్టోబర్లో స్టార్ట్ అయిందండి. 2022 అంటే సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. 2025 అంటే ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. నెక్స్ట్ మంత్ యాక్చువల్గా 3rd anniversary నాకు తెలిసి సెప్టెంబర్. సూపర్. 9 యాక్టింగ్ స్టూడియో. అండ్ నేను అంటే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను, ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ అని. అండ్ మా కోర్సు డిసెంబర్లో కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత ప్రాక్టికల్స్ అవన్నీ చేయించారు. అయిపోయిన వెంటనే లక్కీలీ ముందే చెప్పినట్టు సార్ వాళ్ళు కాస్టింగ్ ఏజెంట్స్ నెంబర్స్ కూడా హెల్ప్ చేశారు. అండ్ ఇమీడియట్గా నాకు 2023 జనవరిలోనే మంచి పెద్ద మూవీ విజయ్ దేవరకొండ గారి ఖుషి మూవీలో ఆపర్చునిటీ వచ్చింది. ఇక్కడ మీరు ఎన్ని డేస్ ట్రైనింగ్ తీసుకున్నారు? ఇది 45 days కోర్స్ అండి. 45 days నుంచి మనకు తర్వాత ప్రాక్టికల్స్ కోసం ఇంకొక 15 days ఉంటుంది. అండ్ దాని తర్వాత మనకి మన ప్యాషన్, మన ఇంట్రెస్ట్ తోటి సార్ వాళ్ళు డైరెక్ట్ తీసుకెళ్ళి ఆన్ ద మార్కెట్, మమ్మల్ని తీసుకెళ్ళి మార్కెట్లో, వెజిటబుల్ మార్కెట్లో ఒక వెండర్ లాగా ఎలా ఉండాలి, లేక ఒక బయర్ లాగా ఎలా ఉండాలి, సిగ్నల్స్ దగ్గర బెగ్గర్ లాగా, అంటే ఎప్పుడు ఎవరికి ఏ అవకాశం ఎలా వస్తుందో తెలియదు. కాబట్టి మనలో ఉన్న నటన బయటకు రావాలి అంటే మనం ముందు డిఫరెంట్ రోల్స్ ప్లే చేస్తేనే మనం ఏ రోల్కి సూట్ అవుతాము, లేదు మనకు ఆ రోల్ ఎలా బిహేవ్ చేస్తుందనే తెలుస్తుంది. కాబట్టి సో ప్రాక్టికల్స్ కూడా చేయించారన్నమాట మమ్మల్ని. అంటే డిఫరెంట్ ప్లేసెస్కి తీసుకెళ్ళి ఆ ఎన్విరాన్మెంట్లో అడాప్ట్ చేసుకొని మనం ఆ రోల్ ప్లే చేయాలన్నమాట. సో అది బాగా హెల్ప్ అవుతుంది యాక్టర్కి. సో ఫస్ట్ మూవీ ఈ 9 యాక్టింగ్ స్టూడియోస్ త్రూ మీరు ఏం చేశారు? ఫస్ట్ మూవీ ఖుషి విజయ్ దేవరకొండ గారిదండి. సో 2023 జనవరిలో షూటింగ్ ఇక్కడ మన జూబ్లీ హిల్స్లో జరిగింది. అది సార్ వాళ్ళు 9 యాక్టింగ్ స్టూడియో సార్ వాళ్ళు ఇచ్చిన కాస్టింగ్ ఏజెంట్ నేను ఫోటో షూట్ కూడా చేశారు సార్ వాళ్ళు. ఆ ఫొటోస్ పంపించాం వాళ్ళకి. పంపిస్తే లక్కీలీ షార్ట్ లిస్ట్ అయ్యి సెలెక్ట్ అయ్యాము. అండ్ అది అంటే ఫస్ట్ ఓపెనింగ్ సీనే ఉంటుంది. సో ఓపెనింగ్ అంటే ఖుషి మూవీ చూస్తే, మీరు విజయ్ దేవరకొండ గారి ఖుషి మూవీ చూస్తే ఓపెనింగ్ సీన్లో ఫస్ట్ నేనే కనబడతాను, జస్ట్ సచిన్ కేత్కర్ గారి షోల్డర్ పై నుంచి. సో నాకంటే ఎక్కువ నా ఫ్రెండ్స్ చాలా మంది చూసి సర్ప్రైజ్ అయ్యి షాక్ అయ్యి నాకు చెప్పారంటే, నేను ఒక పక్కన కెరియర్ చేసుకుంటూ చేసేసరికి మా వాళ్ళందరూ స్క్రీన్ షాట్ పెట్టడము, నాకు ట్యాగ్ చేయడం నన్ను ఇన్స్టాగ్రామ్లో. అది సో ఆ జర్నీ అలా కంటిన్యూ అవుతుంది. సో ఇప్పుడు రీసెంట్ మూవీ ఏం చేశారు? రీసెంట్ మూవీ అంటే చాలా ఎక్సైటెడ్ యాక్చువల్గా చెప్పాలంటే. జీవితంలో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక చిన్న కోరిక ఉంటుంది, మెగాస్టార్ గారిని అట్లీస్ట్ దగ్గర నుంచి చూడాలి అని చెప్పేసి అని. లక్కీలీ బై గాడ్స్ గ్రేస్ అండ్ 9 యాక్టింగ్ స్టూడియో సపోర్ట్ వల్ల నాకు మన శంకర వరప్రసాద్ గారి లేటెస్ట్ 157 మెగా 157 అనిల్ రావుపూడి గారి డైరెక్షన్లో ఆల్మోస్ట్ ఒక 1 week చేసాము చిరంజీవి గారితో. సో అది చాలా అంటే లైఫ్ టైం మెమొరీ అనమాట. మధ్యలో హరిహర వీరమలు చేశాను, అండ్ లక్కీ భాస్కర్ చేసాము, అండ్ ఫ్యామిలీ స్టార్, అలా చాలా మూవీస్ చేసాము. బట్ రీసెంట్ అంటే మాత్రం మెగా 157. సూపర్ అన్న. అసలు మీరు మెగా అసలు చిరంజీవి సార్ని చూడడం గొప్ప అంటే మీరు డైరెక్ట్లీ రీసెంట్ మూవీ అయినతోనే చేశారంటే దట్ ఈస్ రియల్లీ గ్రేట్. సో మనం ఇంకా మాట్లాడదాం సార్తో. అండ్ ఎవరైతే యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ ఉండి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఎవరిని కలవాలి అని అనుకుంటారో 9 యాక్టింగ్ స్టూడియో లైక్ డెస్టినేషన్ మీకు. అది ఇక్కడ గజేందర్ గారు కానీ అండ్ మిగతా టీం కానీ మీకు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి సపోర్ట్ ఉంటుందండి. యాక్టింగ్ నేర్పిస్తారు, దాంతోపాటు మీకు ఫోటోషూట్, పోర్ట్ఫోలియో బిల్డ్ అండ్ కాస్టింగ్ ఏజెన్సీ నెంబర్స్ ఇస్తారు, ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి. థియరీ ఉంటుంది, ప్రాక్టికల్స్ ఉంటాయి. సో కంపల్సరీ మీరు ఒకవేళ మిమ్మల్ని మీరు సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలనుకుంటే నేనైతే ఈ డెస్టినేషన్ చెప్తాను. ఎందుకంటే నేను ఒక ఎగ్జాంపుల్. సో ఖుషితో స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 11-12 మూవీస్ చేశాను, అండ్ ప్యారల్గా షార్ట్ ఫిల్మ్స్ కూడా చేశాను నేను. అన్న ఇంకొక విషయం, మీ ఏజ్ ఒకసారి చెప్పండి అన్న. ఎందుకంటే టీఆర్ఏ ఎట్లయిపోయిందంటే ఏజ్ లిమిట్ ఉంటుందా అని అనుకుంటారు చాలా మంది. ఏజ్ లిమిట్ అనేది ఈ స్టూడియోలో అలా ఏం లేదని నేను అనుకుంటున్నా. సో మీరు కూడా చెప్తే జర బాగుంటుంది. జనరల్గా ఆడవాళ్ళ ఏజ్ మగవాళ్ళ అంటారు, బట్ అండ్ ఆన్ స్క్రీన్ కూడా ఆర్టిస్టులు ఏజ్ చెప్పొద్దు అంటారు. బట్ ఏజ్ అనేది సంబంధం లేదండి. నటన అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంది, మీరు రాణించాలి నటన రంగంలో అనుకుంటే, లేదు మిమ్మల్ని మీరు స్క్రీన్ పైన చూసుకోవాలని ఒక డ్రీమ్ ఉంటే చాలు. ఏజ్తో సంబంధం లేదు. నేను జాయిన్ అయినప్పుడు 38, now I am 40. So and ఏజ్ అనేది I have a school going kid and I am also a corporate employee.
సో ఐ బీన్ మేనేజింగ్ బోత్ అన్నమాట. సో వీకెండ్స్ షూట్స్ వెళ్ళడము, లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ తీసుకోవడము. కొన్నిసార్లు నాగబంధం మూవీకి అయితే కేరళ వెళ్ళాలి షూట్, లీవ్ పెట్టుకొని మరీ వెళ్ళాను నేను. సో అదే చాలా మందికి ఏజ్ లిమిట్ అనేది భయపడుతుంటారు, 35 అయిపోయింది ఇంకేం చేస్తాము అనేది. ఇప్పుడు అన్న మాటలతోనే మీరు విన్నారు కదా. సో మీ ఏజ్ ఎంతైనా సరే మీరు ఇక్కడ వచ్చి అప్రోచ్ అవ్వచ్చు. అన్న చాలా చాలా థ్యాంక్ యూ. సో ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో వీళ్ళందరితో మనం తర్వాత మాట్లాడదాం. కానీ ఒక స్పెషల్ స్టూడెంట్ ఉన్నాడు. మీ అందరికి తెలుసు, ఇప్పుడు మన ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు. అందరికీ ఒక ఆశ ఉంటుంది, అరే మా పిల్లోడు సినిమాలో కనిపించాలా, మా పిల్లోడు సీరియల్లో కనిపించాలా అనేది ఒక అందరికీ చాలా ఆశ ఉంటుంది, పేరెంట్స్కి స్పెషల్లీ. సో అలాంటిదే ఒక అబ్బాయి ఉన్నాడు, నేను ఇప్పుడు పిలిపిస్తాను. సార్ మీరు సో ఇక్కడ చూడండి, ఈ అబ్బాయి ఏజ్ వచ్చేసి ఏజ్ ఎంత? 9. సో ఈ అబ్బాయి ఏజ్ వచ్చేసి 9. ఇంకా ఈ 9 యాక్టింగ్ స్టూడియోలో ఇంకా ఈ అబ్బాయికి అసలు ఈ ఏజ్లో మనకు కరెక్ట్గా మనకు మాట్లాడడానికి కూడా రాదు. అలాంటిది ఈ అబ్బాయి ఇక్కడికి వచ్చి యాక్టింగ్ నేర్చుకొని ఎన్ని సినిమాలు చేశాడు, ఏం చేశాడు అన్నీ మనం మాట్లాడదాం సార్తోని. సో హలో, వాట్స్ యువర్ నేమ్? దేవ్. ఈ అబ్బాయి పేరు వచ్చేసి దేవు. నువ్వు ఎన్ని డేస్ నుంచి ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నావు? ఒక 45 డేస్ నుంచి. సో 45 డేస్ నుంచి నువ్వు యాక్టింగ్ నేర్చుకుంటున్నావు. సో ఏమేమి నేర్చుకున్నావు? అంటే ఇప్పుడు ఒక 100 మెంబర్స్ ఉన్నారు పబ్లిక్ లో, కాన్ఫిడెంట్ గా నువ్వు యాక్టింగ్ చేయగలుగుతావా? చూడండి గైస్, కాన్ఫిడెంట్. సో ఇది నెక్స్ట్ సార్ మీరే నేర్పించారా? నేనే నేర్పించాను మొత్తం పర్ఫెక్ట్, మొత్తం థియరీ ప్రాక్టికల్స్ అన్ని నేనే నేర్పించాను. 45 డేస్ నుంచి నేర్చుకున్నావు కాబట్టి ఫస్ట్ ఏ మూవీ చేసావు, ఏ సీరియల్ చేసావు? ఫస్ట్ విశ్వం మూవీ చేశాను. ఓకే. తర్వాత మళ్ళీ సీరియల్లో చేశాను. తర్వాత మనోపోరాటం సీరియల్లో. సరే నేర్పించారా మొత్తం? సార్ మీరు నేను ఒక విషయం అడుగుతాను. చెప్పండి. చిన్న పిల్లలకి నించో అంటే నించోరు, అలాంటిది ఈ అబ్బాయి 9 ఏజే ఎలా మిమ్మల్ని ఇంత ఫోకస్గా తీసుకొని ఎలా నేర్చుకున్నాడు అది చెప్పండి నాకు. స్పెషల్ వాళ్ళతో కలిసిపోతే మనం కూడా చిన్నపిల్లలాగా వెళ్ళిపోయి ఈజీగా చెప్పవచ్చు. ఉపయోగించుకోవడం అవన్నీ చేయకుండా వాళ్ళ దారిలో వెళ్తే వాళ్ళు మన మాట ఈజీగా వింటారు. ఇప్పుడు మా ఇంట్లో ఉన్నాడు అబ్బాయి, సేమ్ వినడు, ఎవరి మాట వినడు. సో అలాంటిది వచ్చి ఇక్కడ యాక్టింగ్ నేర్చుకుంటున్నాడంటే. ఇప్పుడు రీసెంట్లీ ఏం చేశాను? రీసెంట్లీ మహాకాళి మూవీలో చేశాను. మహాకాళి. ఇంకొకటి ఏంటంటే డాకు మహారాజ్ సింగ్ లో కూడా చేసావా? చేసా. దాంట్లో ఏ సీన్ లో ఉంటుందో చెప్పు, మా ఆడియన్స్ చూస్తారు. ఆ డిజర్ట్ సీన్ ఉంటుంది కదా ఆ ఊర్లో. ఇప్పుడు స్కూల్ ఇంకా యాక్టింగ్ ఎలా మేనేజ్ చేస్తున్నావు? స్కూల్ పోతున్నావు? వెళ్తున్నా. ఈ షూటింగ్ ఉన్నప్పుడు డుమ్మ కొడుతున్నావు. సో చాలా మంచిది. ఇంకా వస్తున్నావా? ఇంకా ఇక్కడ నేర్చుకుంటున్నావు? ఇంకా యాక్టింగ్ నేర్చుకుంటున్నా సార్? అంటే ఎప్పుడైనా ఏదైనా స్పెషల్ క్లాస్ ఉన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ తీసుకొస్తారు. అంటే ముందుగా పేరెంట్స్ థ్యాంక్స్ చెప్పాలి. పిల్లల్ని ఎంకరేజ్ చేస్తున్నారు, వాళ్ళ ఇష్టాన్ని. పర్మిషన్ ఉంటే వాళ్ళ పేరెంట్ని కూడా తప్పకుండా రావచ్చు. దేవ్ వాళ్ళ మదర్ వచ్చారు. మ్యామ్ మీ పేరు? షైమా. ఓకే. ఫస్ట్ నాకు చెప్పండి, యాక్టింగ్ మీకు ఇంట్రెస్టా లేదంటే మీ హస్బెండ్కి ఇంట్రెస్టా? ఎందుకంటే పిల్లోడికి పెట్టారంటే మీకైనా ఇంట్రెస్ట్ ఉండాలా లేదంటే మీ హస్బెండ్కైనా ఉండాలా? మా ఇద్దరు ఇంట్రెస్ట్ కాదు, వాడికి ఇంట్రెస్ట్ ఉండడం వల్ల మేము వచ్చాం యాక్చువల్లీ. ఓకే. సో మీ పిల్లోడికి ఇలా స్క్రీన్ మీద, బిగ్ స్క్రీన్ మీద టీవీలో చూస్తే ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ ఉంటాను సార్. సో మీరు కూడా పోతారా అబ్బాయితో? నేనే వెళ్తాను. మీరే వెళ్తారా? సో మీకు అబ్బాయికి అవార్డ్స్ కూడా వచ్చిందంట, దాని గురించి చెప్పండి. అదే ఈ టీవీలో సీరియల్లో చేశారు, మళ్ళీ సీరియల్ చేశారు. దాన్ని చూసి ఇన్విటేషన్ వచ్చారు, స్టార్ మా పరివార్ది. ఓకే. దానిలో వాళ్ళకి గిఫ్ట్ కూడా వచ్చారు. సూపర్. సో ఇంకా చేస్తూనే ఉన్నారా కంటిన్యూ? ఇప్పుడు రాబోయే మహాకాళి మూవీలో ఉన్నారు. సూపర్. హనుమాన్ మూవీ చూసి ప్రశాంత్ వర్మ గారు అంటే చాలా ఇష్టం అలా. సో ఇప్పుడు మహాకాళి మూవీలో చేస్తున్నారు. సో మీలాంటి పేరెంట్స్ అంటే మీలాంటి పేరెంట్స్ పిల్లలకి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేస్తేనే ఇంకా వాళ్ళు కూడా చేయగలుగుతారు. సో ఆల్ ది బెస్ట్ మ్యామ్. థ్యాంక్ యూ. మేము ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. సో ప్రతి ఒక్కరితో మాట్లాడదాము. బట్ స్పెషల్ ఏంటంటే మీ అబ్బాయి ఇంత చిన్న ఏజ్లో యాక్టింగ్ చేసి ఇంకా నేనే ఇంత హ్యాపీ అవుతున్నానంటే మీరు ఇంకా యాక్చువల్లీ మేము మహేష్ సార్ని అప్రోచ్ అయ్యాం. సారే మాకు
చాలా ఇన్స్పిరేషన్. అంటే సార్ ఇచ్చే స్పీచ్ వల్లే మేము ఈ స్టేజ్కి వచ్చాము. నైన్ యాక్టింగ్ స్టూడియోస్కి ఎలా అప్రోచ్ అయ్యారు, ఎలా తెలిసింది స్టూడియో గురించి మీకు? యాక్చువల్లీ ఫేస్బుక్లో చూసాను నేను. ఓకే, ఫేస్బుక్లో చూసి సార్ కాల్ చేశాను, అలా వచ్చాను. ఓకే. సో మీకు మీ ఎన్ని 45 days వరకు మంచిగా నేర్చుకున్నాడా? మళ్ళీ ఇంట్లో కూడా చేస్తాడా యాక్టింగ్? దానికి మా సార్ ఇంకా ఎక్కువ ఇంటికి వెళ్ళాం కూడా నేర్పించమని చెప్పి మాకు ఫస్ట్ క్లాస్ ఇస్తారు, తర్వాత వీళ్ళకి ఇస్తారు అనమాట. చాలా చాలా సూపర్. ఇంకా చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ, మనం ప్రతి ఒక్కరితో మాట్లాడదాము. ఓకే మ్యామ్, చాలా చాలా థ్యాంక్ యూ. సో నైన్ యాక్టింగ్ స్టూడియోస్లో ఇంకా చాలా మంది ఉన్నారు సీనియర్స్ వాళ్ళు, సో వాళ్ళతో కూడా మాట్లాడదాం. సార్ మీరు? వీళ్ళు మోహిత్. అయ్యే. సో మోహిత్ కిतना తెలుగులోనే మాట్లాడతారు? ఇతనికి తెలుగు రాదు, ఆయన తెలుగు నేర్చుకొని మరి తెలుగు ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నారు. తెలుగు రాదా? आपको తెలుగు नहीं आता? सर थोड़ा थोड़ा कुछ అంటే ఇక్కడికి వచ్చిన తర్వాతే నేర్చుకోవడం స్టార్ట్. ओह सुपर. కసి. ये स्टूडियो के बारे में कैसा मालूम हुआ आपको? मैं एक रील्स राइड कर रहा था, तो सपोज महेश सर का आया तो मैं देखा क्लिप, फिर मैं नंबर पे कांटेक्ट किया, बात किया. उसके बाद मैं उस टाइम पे नहीं आया, मैं उसके 1 साल बाद कांटेक्ट किया, फिर मैं आया, सर से मिला. मतलब कम बजट में बहुत बेनिफिट है, बहुत अच्छा नॉलेज है. और जो इंडस्ट्री में टच में है सर, जैसे राम सर हो गए, गजेंद्र सर हो गए. इधर तो लैंग्वेज का प्रॉब्लम है, आप बॉलीवुड में ट्राई करना था. नहीं उधर तो इजी हो जाता था आपको. हाँ वो बात सही है, बट क्या है ना सर, वो मैं बॉलीवुड में ट्राई किया, 2 years किया, कुछ हुआ नहीं, मेरे को समझ नहीं आया, मैं थोड़ा डिप्रेस्ड हो गया. फिर मैं हैदराबाद आया. और मुझे एक सेकंड भाई, మీకు ఎంత డిఫికల్ట్ అయింది నాకు నేర్పాను? ఎందుకంటే ఆడియన్స్ మన స్టూడెంట్స్ అంతా మాక్సిమం తెలుగు మాట్లాడేటోళ్ళే ఉంటుంది. ఇప్పుడు ఈయన హిందీ మాట్లాడేటప్పుడు సపరేట్ ఏమైనా క్లాస్ ఇస్తారా, లేదంటే వాళ్ళతో పాటే ఇస్తాము? డిఫికల్ట్ ఏమీ లేదండి, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి మనం చెప్పేదాన్ని వాళ్ళు. ఇప్పుడు ఈయన అంటే నార్త్ నుంచి వచ్చి ఇక్కడ చేస్తుంది కాబట్టి ఈయన తెలుగు కూడా మీరే నేర్పిస్తారు? తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 అండర్స్టాండింగ్ వస్తే చాలు. నేర్పిస్తారా అంటున్నా? నేర్పిస్తారా. సో कब ज्वाइन हुए आप? 2024 में ज्वाइन. 24 में अप्रॉक्स 1 year हो गया यहाँ पे आप ज्वाइन होके. तो पहला मूवी कौन सा करे आप? सर पहला मूवी भीम भूमि की जय थी. हाँ सर, उसमें थोड़ा सा करेक्टर था. उसके बाद मैं इसे साइड करेक्टर थोड़ा ओदिला 2 भी किया तमन्ना के साथ. और अभी किंगडम किया 12 days, बस उसमें साइड करेक्टर है, छोटा सा है. और ऐसे कुछ मूवीज़ किया, SSMB भी किया साइड में. तो सर जो क्लासेस दिए आपको कितना दिन तक? मेरे को सर का बहुत बेनिफिट क्लास लगा, बहुत अच्छा सर क्लास. कितना दिन तक तो क्लास लिया? सर क्लास 14 days का था, 14 days का. और मैं सर 2 month प्लस क्लास किया. सुपर. तो क्या क्या सीखने को मिला आपको? सर जितना गाइड करते बहुत अच्छा है, कर समझ नहीं है लेकिन मेरे पूरे को समझ आया. और सर मैं बोलता हूँ कि आप ज्वाइन कीजिए, बहुत अच्छा है स्टूडियो. मतलब इतने बजट में बहुत सारा कुछ सीखने को मिलेगा. और अगर ज़्यादा इतने बजट में बहुत, मतलब अगर इतना ही सीखना है तो तुम्हें ज़्यादा बजट देना पड़ेगा अदर इंस्टीट्यूट में. సో గైస్, ఈయన कहाँ से आया? सर मैं लखनऊ यूपी से. లక్నో నుంచి వచ్చి అంటే ఒక ఇన్స్టాగ్రామ్ రీల్ చూసి ఆయన ఇక్కడ మన హైదరాబాద్కు వచ్చి నైన్ యాక్టింగ్ స్టూడియోలో జాయిన్ అయ్యి సార్ ద్వారా క్లాస్ తీసుకొని ఇవాళ సినిమాలలో చేస్తుందంటే రియల్లీ గ్రేట్. కింగ్డమ్ మూవీ రీసెంట్లీ విజయ్ దేవరకొండ సార్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. సో ఆ మూవీలో కూడా ఆయన వర్క్ చేశారు. సో कितना टोटल अभी कितना मूवीज में आप काम कर लिए? सर 15 प्लस हो गया होगा आई थिंक सर. 15 प्लस मूवीज. और जॉब वगैरह करते हो? हाँ सर ऐसे कर लेते जो समझ में आता, जॉब नहीं करते, बस यही करते. तो हाँ चलो अच्छी बात है. సో చూసుకోవచ్చు ఇక్కడ నైన్ యాక్టింగ్ స్టూడియోస్లో మీరు అందరూ మన తెలుగు వాళ్ళే కాదు, బయట నార్త్ నుంచి కూడా వచ్చి ఇక్కడ నేర్చుకొని ఇంకా రీసెంట్లీ కింగ్డమ్ మూవీ అంటే అది చిన్న మూవీ కాదు, మీ అందరికీ తెలుసు, చాలా పెద్ద మూవీ. సో ఇక్కడ న్యూ బ్యాచ్ వాళ్ళు ఉన్నారు, సో వాళ్ళతో కూడా మనం మాట్లాడదాము. ఓకే, థ్యాంక్ యూ భాయ్, థ్యాంక్ యూ. సో వీళ్ళందరూ న్యూ బ్యాచ్ అనమాట. సో సార్ వీళ్ళకి క్లాస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మాకు ఒకసారి చెప్తారా దీంట్లో? సో గైస్ వీళ్ళందరూ న్యూ బ్యాచ్ అనమాట. రీసెంట్లీ ఒక 1 month అవుతుందా సార్ జాయిన్? 25 days అవుతుంది. సో సార్ వీళ్ళకి ఫస్ట్ రాగానే మెయిన్లీ ఎలా వీళ్ళకి నేర్పిస్తారు ఒకసారి మనకు? ఫస్ట్ మెయిన్గా రాగానంటే ఇక్కడ ఒక యాక్టర్కి చాలా ఇంపార్టెంట్ ఐస్ అండి, కళ్ళు. అంటే పంచేంద్రియం నయనం ప్రధానం అంటాం కదా. ఫస్ట్ మనకి ఫేషియల్ ఎక్స్ప్రెషన్. ఫేషియల్ అంటే కళ్ళు చాలా ఇంపార్టెంట్. కళ్ళతో మనం కళ్ళ భాష అంటారు, కళ్ళతో మాట్లాడడం అంటారు, ఎక్స్ప్రెషన్స్ ఇవ్వాలి.
ఓకే. ఎక్స్ప్రెషన్ ఎలా ఇవ్వాలి అనేది మనకి కళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి మన ఐస్ నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత వాయిస్ అండ్ స్పీచ్ ఉంటుంది. వాయిస్ అంటే మనం ఎలా మాట్లాడాలి, ఓకే, అంటే డైలాగ్ డెలివరీ ఉంటుంది. ఆ డైలాగ్ డెలివరీ కావాలంటే మన వాయిస్ ఎలా ఉండాలి, అంటే లౌడ్గా మాట్లాడాలా, ఎమోషనల్గా ఎలా మాట్లాడాలి, సెంటిమెంటల్గా ఎలా మాట్లాడాలి అనేది డిఫరెంట్గా ఉంటుంది. తర్వాత బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. బాడీ లాంగ్వేజ్ అంటే ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు మీరు అలా ఎంతవరకు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి, ఎలా చెప్పాలి, యాజ్ యాక్టర్గా ఎలా ఉండాలి, ఎక్స్ప్రెషన్స్, వాయిస్ అండ్ స్పీచ్ వీటన్నిటికీ బాడీ లాంగ్వేజ్ కూడా మ్యాచ్ అవ్వాలి. సో ఇంకా డిఫరెంట్ సబ్జెక్టులు ఉంటాయి, నవరసాలు కూడా ఉంటాయి. అవన్నీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ పైన మేము థియరీ. ఈ సబ్జెక్ట్ చెప్పిన తర్వాత వీళ్ళందరికీ మీరు ప్రాక్టికల్స్ కూడా దగ్గర చేపిస్తారు? దగ్గర ఉండి ప్రాక్టికల్ మహేష్ గారు చేపిస్తారు ఎక్కువగా, అంటే మహేష్ గారు బాగా చేపిస్తారు ప్రాక్టికల్స్, నేను కూడా చేపిస్తాను. సో ఇక్కడ న్యూ స్టూడెంట్ ఉన్నారు అన్నమాట. సో మీరు ఎన్ని డేస్ అవుతుంది జాయిన్ అయ్యి? 30 days అవుతుంది సార్. 30 days. సో ఇప్పుడు సార్ ఈయన ఆల్మోస్ట్ ఎంతవరకు నేర్చుకున్నారు? అంటే ఈయన 60% వరకు వచ్చింది అనుకోవాలి. అంటే ఇక్కడ థియరీ వింటున్నాడు, డైలీ ప్రాక్టికల్ కూడా చేస్తున్నారు. నవరసాలు అవన్నీ అంటే వచ్చినప్పుడు ఏమీ రావు. సో ఎక్స్ప్రెషన్స్ అవన్నీ భయపడేవాడు స్టార్టింగ్ లో. ఇప్పుడు వచ్చినప్పుడు జీరో సార్. ఓకే, కొంచెం చెయ్యాలన్న కాన్ఫిడెంట్ వచ్చింది సార్. ఓకే. సో ఇప్పుడు మీరు అంటే 60% వరకు నేర్చుకున్నారు. నేర్చుకున్న తర్వాతనే ముంగడ మీరే పంపిస్తారు కదా? ఇక్కడ నుంచే ఉంటుంది సపోర్ట్ ఉంటుంది. ఓకే. సో కొంతమంది స్టూడెంట్స్ కొంచెం లేట్గా 45 days కాకుండా కొంత 60 days కూడా చేస్తారు కదా సార్, అలాంటి స్టూడెంట్స్ కూడా నేర్చుకుంటారు కదా? లేట్గా అంటే వాళ్ళపైన అంటే నేర్చుకున్నప్పుడు వాళ్ళకి కాన్సన్ట్రేషన్ అంత ఇక్కడ పెట్టాలి. సో వచ్చే డిఫరెంట్ వేలో నుంచి వస్తారు. సార్ స్టూడెంట్స్ ఇంతే మంది ఉన్నారా, ఇంకా సీనియర్స్ వాళ్ళు? అంటే సీనియర్స్ చాలా మంది ఉన్నారండి. ఈ రీసెంట్గా అయిపోయిన వాళ్ళు సీనియర్స్ అందరూ షూట్లో ఉండి రాలేకపోయారు. ప్రెసెంట్ వీళ్ళు ఉన్నారు, డిఫరెంట్ ఊళ్ళ నుంచి వచ్చారు. ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసు. మీ పేరు చెప్పండి సార్. నా పేరు సురేష్ సార్, నేను నుంచి వచ్చాను సార్. పిఠాపురం అటు చూడండి అలా సార్, మన ఎమ్మెల్యే తాలూకా. సో పిఠాపురం నుంచి ఇక్కడికి వచ్చి 9 యాక్టింగ్లో నేర్చుకుంటున్నారు. డెఫినెట్లీ ఒక రోజు మీరు పవన్ కళ్యాణ్ సార్తో చేయాలి సినిమా. ఆ ఇంటర్వ్యూ నేనే తీసుకోవాలి. చేస్తాను సార్. మీ పేరు? సార్ మై నేమ్ ఇస్ సుధీర్ సార్, తిరుపతి డిస్ట్రిక్ట్ నుంచి వచ్చారు. సో సూపర్. నమస్తే. మీ పేరు? నా పేరు శివ. ఎక్కడి నుంచి వచ్చారు? చౌడుపల్లి నుంచి వచ్చాను. ఇక్కడ లోకల్ అన్న. సో సూపర్ అన్న. మీ పేరు అన్న? అభిషేక్ అండి. ఇక్కడ నుంచి? నేను ఇక్కడ సైనిక్పూర్ నుంచి. సూపర్ అన్న. మీ పేరు? నా పేరు చంద్రకాంత్ అండి. ఏ ఊరు నుంచి వచ్చారు? ఎక్కడ నుంచి? నేను మహారాష్ట్ర, నాందేడ్ డిస్ట్రిక్ట్ అండి. మహారాష్ట్ర నుంచి కూడా ఇక్కడ స్టూడెంట్స్ ఉన్నారు. నమస్తే అన్న. మీ పేరు? నమస్తే, నా పేరు శ్రీకాంత్ అండి. నేను ఉండే నాగారంలో. మా ఊరు వచ్చి నారాయణఖేడ్ సింధోల్ నుంచి వచ్చాను నేను. సో ఇక్కడ 9 యాక్టింగ్ స్టూడియోస్లో ప్రతి ఒక్కరు డిఫరెంట్ లోకల్ ఉన్నారు, నాన్ లోకల్ ఉన్నారు, ఇంకా మహారాష్ట్ర స్టేట్ దాటి కూడా అందరు వచ్చి ఇక్కడ యాక్టింగ్ అయితే నేర్చుకుంటున్నారు. ఇంకొక క్యూట్ బాయ్ ఉన్నాడు. మీ పేరు? దేవ్. ఎక్కడ నుంచి వచ్చావు? ఏ విలేజ్ మీది? కేరళ. చూడండి, కేరళ. మదర్ టంగ్ మలయాళం. చూడండి గైస్, మలయాళం. ఇక్కడ మన 9 యాక్టింగ్ స్టూడియోస్లో తెలుగు నేర్చుకొని ఆయన సీరియల్స్, మూవీస్లలో అయితే చేస్తున్నారు. అండ్ అలానే సార్ అదే ప్రేమ్జీ గారు కూడా ఇక్కడ ఉన్నారు, క్యాస్టింగ్ డైరెక్టర్, మూవీస్ సీరియల్ చేస్తున్నారు. తను కూడా ఇక్కడే ఉన్నారు, తనతో కూడా మీరు మాట్లాడారు. డెఫినెట్లీ. సో మనతో పాటు ఉన్నారు ప్రేమ్జీ సార్, ది 9 యాక్టింగ్ స్టూడియోస్కి వన్ ఆఫ్ ద మెయిన్ సపోర్టర్ అన్నమాట. సార్ వెల్కమ్ టు బాలాజీ వ్లాగ్స్. సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్కి దగ్గరుండి మీరే కాస్టింగ్ డైరెక్టర్ కాబట్టి మీరే తీసుకోపోతారా సార్? ఎస్. హాయ్ అండి, నా పేరు ప్రేమ్జీ. నేను ఇక్కడ ద 9 యాక్టింగ్ స్టూడియోలో క్యాస్టింగ్ వీళ్ళకందరికీ కాస్టింగ్ రిలేటెడ్ అంతా నేనే చూసుకుంటున్నాను. ఐఎమ్ ఏ ఆర్టిస్ట్ అండ్ కాస్టింగ్ డైరెక్టర్ ఆల్సో. మీరు RRR సినిమా చూస్తుంటారు, దాంట్లో ఒక చిన్న అబ్బాయి నీళ్ళలో పడిపోతే ఇద్దరు హీరోలు కాపాడి వాళ్ళ పేరెంట్స్కి ఇస్తారు. ఆ పేరెంట్స్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడం, వాళ్ళ కాళ్ళ మీద పడి కృతజ్ఞత చెప్పడం, ఆ బాబు దగ్గర తీసుకొని ప్రేమతో తీసుకోవడం, ఆ సీన్స్లో ఉన్నాను. చాలా రెగ్యులర్లో సినిమాలు సీరియల్ అవి చేస్తుంటారు. సినిమాల్లో సీరియల్ వచ్చేసి ఇప్పుడు పాపేనా జీవన్ జ్యోతిలో చాలా మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నాను. దానికంటే ముందు ఒంటరి గులాబీ సీరియల్లో మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేశాను. నేనేంటంటే మా స్టూడియోలో సార్ చాలా పర్ఫెక్ట్గా యాక్టింగ్ నేర్పుతారండి. నేర్చుకున్న తర్వాత వాళ్ళని
నేను ప్రాక్టికల్ కోసం అని చెప్పేసి చిత్రమందిర్ లాంటి స్టూడియోస్ తీసుకెళ్ళి సీరియల్స్లో ప్రాంప్టింగ్ కూడా అవసరం ఉంటుంది అనమాట. సార్ వాళ్ళు ఇక్కడ ప్రాంప్టింగ్ చెప్తారు, ఈవెన్ అక్కడ లైవ్గా సీరియల్స్ ఎలా యాక్ట్ చేస్తున్నారు ఏంటని చూస్తుంటారు అనమాట. సో నేను ఇక్కడ ముఖ్యంగా చేసేది ఏంటంటే మా స్టూడియోలో యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళందరికీ మొదటి 2 అవకాశాలు నేనే ఇప్పిస్తున్నాను అనమాట. ప్రతి సినిమాల్లో సీరియల్లో చాలా సినిమాల్లో ఇప్పటివరకు మా దాంట్లో యాక్ట్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరిని మేము ప్లేస్ చేస్తున్నాము. ఎందుకంటే వేరే యాక్టింగ్ స్టూడియోస్లో ఇవి ఉంటాయో లేవో మాకు ఐడియా లేదు, కానీ మా దాంట్లో మాత్రం 100% యాక్ట్ చేసిన ప్రతి ఒక్క వ్యక్తి, ఇక్కడ నేర్చుకున్న ప్రతి ఒక్క వ్యక్తి తెర మీద కనబడతారండి. తెర మీద యాక్ట్ చేస్తాడు, అది దానికి మేము అవకాశం కల్పిస్తాం. అది ఆ గ్యారంటీ మేము ఇస్తామండి. సీరియల్స్లో, సినిమాల్లో, వెబ్ సిరీస్లో వాళ్ళకి మొదటి 2 అవకాశాలు మేము ఖచ్చితంగా ఇస్తాము. సో అది సార్ మాకేంటంటే వచ్చిన వాళ్ళకి 100% నమ్మకంగా ఈ స్టూడియోలో జాయిన్ అవ్వచ్చు. ఎంతో మందికి యాక్టింగ్ బయట వాళ్ళకి కూడా రావచ్చు యాక్టింగ్, కానీ అప్రోచింగ్ విధానం తెలియదు. సినిమాల్లోకి ఎలా వెళ్ళాలి, సీరియల్లోకి వెళ్ళాలి, వెబ్ సిరీస్లోకి వెళ్ళాలి, అసలు ఆఫీస్ ఎక్కడ ఉందో తెలియదు. వీళ్ళందరికీ ఏంటంటే మేము ఆఫీసెస్ తీసుకెళ్ళి ఆడిషన్స్ ఇప్పిస్తాం. సో అప్పుడు అక్కడ ప్రూవ్ అవుతారు, వాళ్ళు ప్రతి సినిమాలో ముందుకు వెళ్తుంటారు అనమాట. సో దాంట్లో మేము కూడా ఏం చేస్తామంటే ఇంకొకటి సార్, దీంట్లో మాకు రౌడీ లుక్లో ఎవరు ఉన్నారు, రౌడీ క్యారెక్టర్స్ వాళ్ళకి, తర్వాత హైట్ పర్సనాలిటీ కొంచెం నీట్గా ఉన్న వాళ్ళకి పోలీస్ క్యారెక్టర్స్ వాళ్ళకి, అలాగే కొందరు రైతులాగా ఉన్న వాళ్ళు రైతు క్యారెక్టర్, ఏ క్యారెక్టర్స్ ఏంటంటే మాకు ముందే ఆడిషన్ రిలేటెడ్, తర్వాత క్యారెక్టర్ రిలేటెడ్ మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. దాని తగ్గట్టుగా మా ట్రైన్ అవుతున్నప్పటి నుంచి వాళ్ళు చూసుకుంటాం ఏ వ్యక్తి ఏ క్యారెక్టర్ సెట్ అవుతాడు. ప్రతి ఒక్కరు అన్ని క్యారెక్టర్ చేయొచ్చు, కానీ మొదట ఏంటంటే ఆ లుక్ చూడగానే దేనికి సెట్ అవుతాడో వాళ్ళని ముందుగా తీసుకొని వాళ్ళకు ఆ విధంగా ట్రైన్ చేస్తాము. వాళ్ళని స్టూడియోస్ తీసుకెళ్ళి అదే ఆఫీసెస్ తీసుకెళ్ళి ఆడిషన్స్ ఇప్పిస్తాము. రెగ్యులర్గా ఏంటంటే మేనేజర్స్తో, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళతో అందరితో టచ్లో ఉంటాం అనమాట. సో ఇది అష్యూరెన్స్ 100% సార్. ఎవరైనా మీరు ఆర్టిస్ట్ కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా కళ్ళు మూసుకొని ద 9 యాక్టింగ్ స్టూడియోలో జాయిన్ అవ్వచ్చు. వాళ్ళు ఈజీగా వాళ్ళని వాళ్ళు తెర మీద చూసుకుంటారండి. ఈ గ్యారంటీ మాత్రం మేము ఇస్తాం. వీళ్ళు యాక్టింగ్ నేర్చుకున్న తర్వాత మీరు కూడా ఏమైనా వీళ్ళకి చెక్ చేస్తారా సార్? లైక్ తప్పకుండా నేను వీక్లీ 1 మీరు మీ త్రూ అటు అప్రోచ్ చేస్తారు కదా, ప్రాక్టికల్స్ లో మొత్తం ప్రతి ఒక్కరికి మీరు దగ్గరుండి కరెక్ట్ చేస్తున్నారా లేదా అవి చూస్తారా? ఎస్ సార్, నేను వచ్చి ఏం చేస్తానంటే ఫస్ట్ వీళ్ళు వచ్చాక వాళ్ళు కాస్త ట్రైన్ అయ్యాక లాస్ట్లో ఆల్మోస్ట్ ఇంకా 1 వీక్లో అయిపోతున్న టైంలో వీళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళు ఎవరెవరు ఏం చేశారు ఏంటనే వీడియోస్ చూడడం, తర్వాత వాళ్ళతో ఆడిషన్స్ చేయించడం, చూసి ఏ క్యారెక్టర్ ఏది సెట్ అవుతారని చూసుకొని వాళ్ళకి ముందు నుంచే ట్రైనింగ్లో తీసుకెళ్తుంటాం అనమాట. వాళ్ళకి స్టూడియోస్ నేను యాక్ట్ చేసిన సినిమాలు కానీ సీరియల్స్ కానీ, అలాగే నాకు రిలేటెడ్గా కాస్టింగ్ రిలేటెడ్ ఏ సినిమాలు వస్తున్నాయి ఏంటి అనేది చూసుకొని వాళ్ళని అందరినీ తీసుకెళ్తుంటాం అనమాట. సో దాదాపుగా అంటే వాళ్ళకి ఒక్క సినిమా చేశాక ఫస్ట్ షూటింగ్ చూసినప్పుడు కొంచెం నమ్మకం కలుగుతుంది. తర్వాత సినిమాలు చేశాక ఇంకా వాళ్ళకి నమ్మకం వచ్చి వాళ్ళుగా ముందుకెళ్ళి మాకు అంతకుముందు మా స్టూడియోలో నేర్చుకున్న వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా సినిమాల్లో మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు సార్. ఒకరైతే కాస్టింగ్ కూడా చేస్తున్నారు అనమాట. అంటే ఇంట్రెస్ట్ అలా అనమాట. ఫస్ట్ కొందరు మేము కూడా అదే చెప్తాం, వెంటనే మీరు జాబ్ మానకండి, జాబ్ నేర్చుకుంటూ రండి, మీ ఇక్కడ ఇండస్ట్రీలో మీకు నమ్మకం అనిపించి మీరు ముందుకు వెళ్ళగలరు అనుకుంటే ముందుకు వెళ్ళండి అని. మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి అవకాశం వస్తే మళ్ళీ మీ దగ్గర ఎక్కువ అప్రోచ్ కాదు కదా సార్, అలాంటి స్టూడెంట్స్ ఉన్నారు? అంటే అవకాశం వచ్చాక రావు, మామూలుగా ఏంటంటే వాళ్ళు టచ్లో ఉంటుంటారు. ఇప్పుడు సజెషన్స్ సార్ని అడుగుతుంటారు. తర్వాత వాళ్ళు ఏంటంటే మాకు సార్ ఇవి చేసామంటే గర్వంగా ఉంది సార్, మా ఇక్కడ నేర్చుకోవడం వాళ్ళని చెప్తూ ఉంటారు. మేము మా గ్రూప్స్లో కూడా చెప్తుంటాం, మనం పెడుతుంటాం అనమాట. ఏ సినిమాలో మా ఆర్టిస్టులు చేశారు ఏంటనేది కూడా. మీరు మంచి క్యారెక్టర్ చేసాం. మొన్న ఒక సంతోష్ అనే ఆర్టిస్ట్ ఒంటరి గులాబీ సీరియల్ మెయిన్ డాన్ క్యారెక్టర్ ఒకటి చేశారు. సో అలాగే సినిమాల్లో చాలా మంది మంచి డైలాగ్స్ ఉన్న క్యారెక్టర్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూడండి ఎక్కడైనా ఆల్మోస్ట్ ఇంకా నాకు తెలిసి ఇంకొక 1 yearలో ప్రతి సినిమాలో మా ఆర్టిస్ట్ లేని సినిమా ఉండదేమో అనిపిస్తుంటుంది సార్. సూపర్. ఒక్కసారి అవకాశం వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా నాకు తెలిసిన వరకు అయితే వాళ్ళ యాక్టింగ్ మీద డిపెండ్, అంటే వాళ్ళ యాక్టింగ్ ఎలా చేస్తున్నారో దాని బేసిస్ మీద మళ్ళీ వాళ్ళకి ఆటోమేటిక్ అవకాశం వచ్చేస్తాయి సార్? వస్తాయండి ఖచ్చితంగా. వాళ్ళు ఒకసారి ప్రూవ్ చేసుకున్నారంటే ఇండస్ట్రీ ఓపెన్ గానే ఉంటుంది. మళ్ళీ అదే వచ్చినా మనం ట్రై చేస్తూ ఉండాలి. ఎక్కడో ఉంటే నీ దగ్గర రీచ్ అవ్వదు. ఇండస్ట్రీ టచ్ లో ఉంటుంటేనే వాళ్ళు ముందుకు వెళ్తుంటారు. సార్ ఒక విషయం ఉంది, ఒక కామన్ వ్యక్తి ఇండస్ట్రీలో పోనీకి చాలా కష్టం ఉంటుంది, అసలు పాసిబుల్ కాదు, అసలు బాయ్స్కి అయితే అసలు చాలా స్ట్రగల్ చేయాలి అని మనం ప్రతి ఒక్కరు ఎన్ని ఇంటర్వ్యూలు చూసినా ఏం చూసినా అది అంటారు సార్, స్ట్రగల్ ఉంటుంది అనేది అంటారు. సో ఇప్పుడు ఇందాక మీరు ఒక మాట అన్నారు, 9 యాక్టింగ్ స్టూడియోస్ గ్యారంటీ తీసుకొని యాక్టింగ్ నేర్పించి దగ్గరుండి మేము పంపిస్తాము అని అన్నారు సార్. అంటే ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి డ్రీమ్ అనేది
ఆ డ్రీమ్ అనేది మీరు దానికి ఒక ఛాన్స్ లెక్క లేదంటే మీ త్రూ ఒక అవకాశం లెక్క అనేది చెప్తున్నారు సార్. సో డెఫినెట్లీ మీరు ఇక్కడ 9 యాక్టింగ్ స్టూడియోస్కి రండి. అండ్ సార్ కూడా ప్రేమ్జీ సార్ కూడా ఇక్కడ ఇంకో విషయం సార్, మేము ఏంటంటే సినిమా ఓపెనింగ్స్ కూడా తీసుకెళ్తుంటాం వాళ్ళని. ఆర్టిస్టులను ఫస్ట్లో ఓపెనింగ్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళ కోలాహలం ఎలా ఉంటుంది ఏంటని చూసి వాళ్ళు కూడా ఒక ఉత్సాహం కలుగుతుంది. మనం కూడా ఈ లెవెల్కి ఎదుగుదామా, ఎలా ఉంటుంది అక్కడ ఓపెనింగ్స్ ఎలా ఉంటాయి, తర్వాత సినిమా షూటింగ్ ఎలా జరుగుతుందని ఆల్మోస్ట్ వాళ్ళు ఏంటంటే ఒక 45 days 100% మేము కేర్ తీసుకుంటాం. తర్వాత వీక్లీ వాళ్ళ షూటింగ్స్ ఎక్కడ ఉంటాయి, వాళ్ళ నెంబర్స్ ఉంటాయి, వాళ్ళకి ఫోన్ చేసేసి ఈ క్యారెక్టర్ ఉంది, ఇక ఆఫీస్కి వెళ్ళండి, ఇక్కడ ఈ కాస్టింగ్ డైరెక్టర్ కలవండి, ఇక్కడ మేనేజర్ కలవండి, ఇక్కడ డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళని కలవండి అని చెప్పి వాళ్ళకు చెప్తుంటారు. దాని ద్వారా మా దగ్గర వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా అంతకుముందు నేర్చుకున్న వాళ్ళే సైలెంట్ గా మార్కెటింగ్ చేస్తుంటారు, మళ్ళీ వాళ్ళే పంపిస్తుంటారు మా దగ్గరికి, అలా అనమాట. సార్ మీరు ఇప్పుడు ఎన్ని సినిమాలు చేస్తారు, ఎన్ని సీరియల్ చేస్తారు ఒకసారి టోటల్? నేను సినిమాల కంటే సీరియల్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. ఈవెన్ బ్రహ్మముడి, తర్వాత ఇప్పుడు వచ్చిన పాపేనా జీవన్ జ్యోతి, ఒంటరి గులాబీ, అండ్ రెగ్యులర్గా క్యారెక్టర్స్ చేస్తున్నానండి, మంచి క్యారెక్టర్లు. అలాగే దాంతోపాటుగా సినిమాల్లో కూడా ఇప్పుడు మొన్న ఏది RRR అని చెప్పాను, తర్వాత చాలా రెగ్యులర్గా సినిమాల్లో చేస్తున్నాను. ఈ పుష్పాలో రిపోర్టర్గా చేశాను. తర్వాత దానికంటే ముందు శంబాల్ అని ఒక సినిమా రిలీజ్ అవుతుందండి, దాంట్లో మా వాళ్ళు చాలా మంది యాక్ట్ చేశారు. దాంట్లో నేను మంచి మెయిన్ లీడ్ క్యారెక్టర్ ఒకటి చేశానండి, ఆది గారి సినిమా. సూపర్ సార్. సో దానికంటే ఈ మధ్య కాలంలో ఏంటంటే మేము కాస్టింగ్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ప్రేమ్ కాస్టింగ్ అని మీకు ఐడియా ఉంటుంది, చాలా మంది రెగ్యులర్గా ప్రతి సినిమాలో సీరియల్లో మేము వాళ్ళని కాస్టింగ్ చేస్తుంటామండి. సార్ సినిమాలో పోయే ముందు ఇప్పుడు నేనే పోవాలనుకున్నా, కొంచెం మా ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు చూడండి కొంచెం నల్లగా ఉన్నారు, ఇంకొంతమంది లైక్ ఫ్యాట్ ఎక్కువ ఉన్నది. సో ఇలాంటి థాట్స్ ఇప్పుడు నాకు కలదలు ఉన్నాయి, నాకేం క్యారెక్టర్ వస్తుందో. మా ఫ్రెండ్ ఉన్నాడు కొంచెం నల్లగా ఉన్నాడు, అంటే మాకు థాట్స్ ఎట్లా వస్తాయంటే మేము కూడా సినిమాలలో చేయగలుగుతామా, మాకు అంటే చెప్పాలంటే ఫ్యాట్ ఉన్న అబ్బాయి ఏం తీసుకుంటారు. సో అలాంటి పర్సన్స్కి ఎలా తీసుకుంటారు సార్ అక్కడ? యాక్చువల్లీ ఏంటంటే అందరికి ఒక అపోహ ఉంటుంది, నేను హైట్ లేనను అలాంటి, అదేంటంటే అవన్నీ అపోహలే. సినిమాలు చూడండి మీరు, అన్ని రకాల క్యారెక్టర్స్, సమాజంలో ఉన్న క్యారెక్టర్స్ అన్నీ ఉంటాయండి సినిమా. ఇప్పుడు సో హీరో కావాలనుకుంటే హీరో ఒక యాటిట్యూడ్ వేరు, హీరో స్టైల్ వేరు, హీరో లాగా వెళ్ళాలి. క్యారెక్టర్ కావాలనుకుంటే అన్ని రకాల క్యారెక్టర్స్ చేసుకోవచ్చు. సో అది ప్రతి ఒక్కరు ఏంటంటే పర్ఫార్మెన్స్ అనేది ముఖ్యం అండి. పర్ఫార్మెన్స్ ఉన్నోడు ఎలా ఉన్నా కానీ కూడా, మీరు కొందరు హీరోలు చూస్తే హీరోనా కాదనుకుంటారు బయట చూస్తే, కానీ తెర మీద ఎలా చూపించాలో డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ పని మన పని కాదు. మనం ఏంది వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ని ఖచ్చితంగా మనం చేయాలంటే దానికి ఏదైనా ట్రైనింగ్ అనేది ముఖ్యం అండి. ట్రైనింగ్ లేకుండా మనం ఎటు ఏం చేయలేము, కనుక ఇక్కడ పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉంటుంది కనుక ఆ ట్రైనింగ్లో మీరు ఎలా యాక్టింగ్ చేయాలి, హావభావాలు ఎలా వ్యక్తం చేయాలి, ఒక క్యారెక్టర్లోకి ఎలా ఇన్వాల్వ్ అవ్వాలి, అది నేర్పిస్తారు ఇక్కడ. అంటే మనం ఎలా ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎలా చేస్తున్నావు అనేది ముఖ్యం, ఎలా ఉన్నావు అని కాదు, ఎలా చేస్తున్నావు అనేది ముఖ్యం. సార్ ఇంకొక చాలా మెయిన్ క్వశ్చన్, ఇండస్ట్రీలో ఎలా బిహేవ్ చేయాలా, ఎలా ఉండాలా, అది చాలా ఇంపార్టెంట్ సార్. దాని గురించి చెప్పండి, అది ఎలా? డెఫినెట్లీ అంటే ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. యాక్చువల్గా ఇండస్ట్రీలో ఏంటంటే ఎంత మర్యాదగా ఎంత మంచిగా ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలము. తర్వాత ఎవరితోనైనా రెస్పెక్ట్గా మాట్లాడడము, అవన్నీ కూడా మా క్లాసెస్లో నేర్పిస్తుంటారు అనమాట. ఒక షూటింగ్ జరుగుతున్న టైంలో ఎలా ఉండాలి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఒక లైఫ్ లెసన్స్ ఉంటాయండి ఇక్కడ. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్ ఉంటాయండి. ఒక ఇండస్ట్రీ వాళ్ళకి సినిమా ఇండస్ట్రీలో కాదు, వాళ్ళు ఒకవేళ ఇటు రాకపోయినా ఏ ఇండస్ట్రీలో కూడా ఎదిగే అవకాశాలు ఉండే క్లాసెస్ ఇక్కడ జరుగుతాయి. సార్ రీసెంట్లీ నేను సినీ క్రికెట్ లీగ్లో మీ 9 యాక్టింగ్ స్టూడియోస్ది నేను అడ్వర్టైజ్మెంట్ చూసాను సార్. ఏం సార్ అది? అవునండి. సో ఈ మధ్యలో జరిగినటువంటి సినీ క్రికెట్ లీగ్లో మా టీషర్ట్స్ మీన్స్ జెర్సీని మేము స్పాన్సర్ చేసాము. సెలబ్రిటీ టీమ్కి పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఆడారు అక్కడ. మా దాంట్లో కూడా మా పార్ట్నర్, వన్ ఆఫ్ ది పార్ట్నర్స్, హీ ఆల్సో ప్లేడ్ ఇన్ దట్ గేమ్. సో వీ గాట్ దట్ ఆపర్చునిటీ టు మింగిల్ విత్ దెమ్. సో మాకు ఒక మంచి అవకాశం వచ్చింది. మా మేము జెర్సీలు వాళ్ళకు సెలబ్రిటీస్కి అందరికీ ఇచ్చాము. వాళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు మా జెర్సీలు వేసుకున్నారు.
థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నానండి. సో చాలా చాలా థ్యాంక్ యూ ప్రేమ్ సార్. మీరు ఇంత ఇన్ఫర్మేషన్ మా ఆడియన్స్కి షేర్ చేసినందువల్ల. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కానీ కింద డెఫినెట్లీ కామెంట్ చేసి మాకు చెప్పండి. చాలా సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. మా స్టూడియోకి వచ్చి మా వాళ్ళందరినీ ఇంటర్వ్యూ చేశారు. థ్యాంక్ యూ సార్. మా ఆడియన్స్ 9 యాక్టింగ్ స్టూడియోస్కి ఎలా అప్రోచ్ అవ్వాలా, అండ్ వన్ మెయిన్ థింగ్ చెప్తా, ప్రైస్ సార్. ప్రైస్ మా వాళ్ళు అనుకోవచ్చు, అది ఇంత పెద్దగా ఉన్నప్పుడు ప్రైస్ కూడా చాలా ఎక్కువ ఉండొచ్చు అని అనుకుంటారు. సో ప్రైస్ చెప్పండి, అండ్ 9 యాక్టింగ్ స్టూడియోస్కి ఎలా అప్రోచ్ అవ్వాలా అది కూడా చెప్పండి సార్. ప్రైస్ అంటే చాలా లో కాస్టే ఉంటుంది, అంత ఎక్కువగా ఫీజు ఏమి ఉండదు. మీకు ఏ డౌట్ ఉన్నా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి కాల్ చేయండి. ఇక్కడ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి లైఫ్ టైం అంతా సపోర్ట్ ఉంటుంది. ఏ డౌట్ ఉన్నా స్టూడెంట్స్ 9 యాక్టింగ్ స్టూడియోని అప్రోచ్ అవ్వచ్చు. ఇక్కడ బయట అంతా చేసేంత పెద్దగా ఏం కాస్ట్ ఏమి ఉండదు. ఒకసారి అప్రోచ్ అయ్యి చూడండి. సో గైస్, మీకు స్క్రీన్ మీద కనిపించిన నంబర్ని మీరు కాంటాక్ట్ అయితే అవ్వండి. అండ్ సార్ చెప్పినట్లు ప్రైస్ అయితే చాలా అఫోర్డబుల్ ఉంటాయి. ప్రతి ఒక్కరు ఈజీలీ దీన్ని జాయిన్ చేసుకోవచ్చు, అలాంటి ప్రైస్ ఉంటుంది. సో మా త్రూ వచ్చిన వాళ్ళు కూడా జర మీరు ఎవరైనా కన్సెషన్, మా వీడియో త్రూ ఎవరైనా కన్సెషన్ ఏమైనా చెప్పినా కానీ జర చూసుకోండి సార్. ఓకేనా? సో గైస్, మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి ఇప్పుడే కాల్ చేయండి, లేదంటే వాళ్ళ వాట్సాప్ మెసేజ్కి మీరు మెసేజ్ చేయండి, వాళ్ళు డెఫినెట్లీ మీకు. సో మీరు స్క్రీన్ మీద ఇచ్చిన నంబర్కి మీరు ఇమ్మీడియట్లీ కాల్ చేసేసేయండి. 9 యాక్టింగ్ స్టూడియో వాళ్ళు మీకు అప్రోచ్ అవుతారు. ఓకేనా? అండ్ ప్రైస్ అయితే అస్సలు టెన్షన్ పడకండి, చాలా అఫోర్డబుల్ ప్రైస్. సార్ దగ్గర ఉండి యాక్టింగ్ నేర్పిస్తారు. అండ్ అలానే మీకు లైఫ్ టైం వరకు సపోర్ట్ కూడా చేస్తారు సార్. ఓకేనా? సో థ్యాంక్ యూ సో మచ్ మన వీడియో చూసినందుకు. ఇంకేం డౌట్ ఉన్నా కానీ 9 యాక్టింగ్ స్టూడియోస్ది నేను ఇన్స్టాగ్రామ్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ పోయి కాంటాక్ట్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క స్టూడెంట్ ఏం చేస్తున్నారు ఏంది అనేది A to Z అప్డేట్స్ అనేది వాళ్ళ సార్ ఇన్స్టాగ్రామ్ 9 యాక్టింగ్ స్టూడియోస్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్లో డీటెయిల్స్ అనేది వస్తాయి, మీరు అది కూడా చూడండి. ఓకేనా గైస్? సో థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.